అన్న నమస్కారం అన్న. నమస్కారం. చాలా సంతోషం అన్న మిమ్మల్ని చూసుకోవడం. ఎట్లా ఉన్నారన్న? ఏం సుమారుగా ఉన్నాం. ఓకే. ఓటమే గెలిపే కాబట్టి బాగున్నాను అయితే చెప్పలేం. ఓకే. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో కలిసి సాధించిన విజయం ఏదైతే ఉందో అది ఊహకు అందనిది. మేము ఆశించిన ఏ స్థాయిలో కూడా మాకు సీట్లు రాకపోవడం బాధ కలిగించేది. కానీ ఏదేమైనప్పటికీ గెలిచిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నడవాలని కోరుకుంటామే కానీ, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటామే కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు దిగకూడదని, ముఖ్యంగా చాలా ఇళ్ల మీద దాడులు, వ్యక్తిగతంగా ద్వేషాలను పెంచుకున్న వైనం, చాలా పేదవాళ్ళని పెద్దవాళ్ళని అనే తేడా లేకుండా మాజీ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ఇళ్ల మీద దాడులు, ఇవన్నీ కూడా ఆంధ్ర కల్చర్ని బీహార్ కల్చర్కి దగ్గరగా తీసుకుపోవడంతో పాటు గతంలో ఏదైనా మేము చెయ్యని నేరానికి కూడా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం సరిగా అమలు కావట్లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నిందించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏ ఒక్కరు కూడా ఆ దాడులను ఆపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేయాల. రవణ, ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దాడులను మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు విమర్శిస్తూ అసలు దాడులనే అటువంటి కార్యాచరణలు మొదలుపెట్టిందే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి వాళ్ళు గతంలో చేసిన పనులను ఒకసారి పురోగతించుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? జర్నలిజంలో ఉన్నారు మీరు, నేను కూడా జర్నలిజంలో ఉన్నా. ఆ రోజున్న విజువల్స్ గత 5 సంవత్సరాలుగా మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి దిగిపోయే వరకు ఉన్న విజువల్స్ని విజువల్ ప్రూఫ్లతో వాళ్ళు ఎవరైనా వస్తే ఓపెన్ డిబేట్ పెడదాం. రైట్. వాళ్ళు అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారంలోగా జరిగిన దాడులు కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 వారాల నుంచి జరుగుతున్న దమనకాండ కానీ, విగ్రహాల ధ్వంసం కానీ, మా పార్టీ ఆఫీస్ కూల్చివేత కానీ, అనేక ఆఫీసులను కూల్చివేయాలనే కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి. అందుకనే ఓపెన్ డిబేట్కి ఇన్వైట్ చేద్దాం. 5 సంవత్సరాల పాటు ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ నుంచి ఎవరైనా వస్తే మా పార్టీ అనుమతిస్తే నేనే వస్తా. ఎందుకంటే న్యాయంగా మాట్లాడుకుందాం, మీడియా ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. మా తప్పులుంటే మేము అంగీకరించాల్సిందే, అదేవిధంగా వాళ్ళ తప్పులుంటే మాకు సంబంధం లేదని చెప్పుకునేందుకు వీలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్ వచ్చిన గ్యాప్ ఏదైతే వారం రోజులు ఉండిందో, 4వ తేదీ రిజల్ట్, 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ఆ లోపలే కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేదానికి దాన్ని వెసులుబాటుగా చేసుకున్న వైనం ఏదైతే ఉందో అత్యంత జుగుప్సాకరం. దాడులు చేయడం అత్యంత జుగుప్సాకరం. ఎవరు మొదలుపెట్టినా, ఎవరు ఆ విధంగా చేసినా, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకి ఎవరు చెందినప్పటికీ కూడా ఎవరిని కూడా ఆ విధంగా దాడులతోని భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం రాజ్యాంగం చెప్పిన చర్య కాదు, ప్రేరేపించడం అనుమతించాల్సిన అంశం కూడా కాదు. ఇకపోతే వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మేము చేసిన సంక్షేమం చాలా బాగా చేసామని మేము అనుకున్నప్పటికీ జనాలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు కాబట్టి మేము ఊహించిన దాన్ని బట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మాకన్నా ఎక్కువగా తాను ఇస్తానని చెప్పిన మాటలకి జనం ఆకర్షితులైనారని మేము అనుకుంటున్నాం. రవణ, కానీ మీ అనాలిసిస్లో చెప్పండి, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటే ఒక 4-5 చెప్పగలుగుతారా మీరు? ఉన్నాయి కారణాలు. ఓకే. వాస్తవాలుగా అంగీకరించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అవ్వాతాతల పెన్షన్ మాకన్నా ఎక్కువగా ఇస్తున్నారు, బహుశా ఆశపడ్డారేమో. వాలంటీర్లకు 5,000కు బదులు 10,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో లేదో సందిగ్ధమైన పరిస్థితి. అలాగే రైతు భరోసాకు సంబంధించి మేము 13,500 ఇస్తుంటే ప్రజలు ఆశపడ్డారు, 20,000 ఇస్తానని చెప్పడం ఆశపడ్డారు అని చెప్తున్నారు. కానీ మీరు 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 చెందిన వైఫల్యాలని చెప్తలేరు? అవి కూడా చెప్తా. ఓకే. మొహమాటం ఏం లేదు, మా తప్పులు కూడా మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరిగ్గా విశ్లేషించుకుంటేనే తిరిగి ముందుకు అడుగు వేయగలం. తిరిగి మళ్ళీ ముందడుగు వేయాలన్న ప్రబలమైన కాంక్షతో, ప్రజలకి మరింత మెరుగ్గా సేవలందించాలన్న లక్ష్యంతో జరిగిన తప్పుల్ని మేము అంగీకరించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి అలాంటి పొరపాటు మేము చెయ్యం. కానీ 13,500 ఇస్తా అన్న రైతు భరోసా 20,000గా తాను ఇస్తానడం, బస్ ట్రావెల్ ఫ్రీగా ఇస్తా అనడం, 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పడం ఫ్రీగా, ఇలాగ అనేక అంశాల్లో ఇప్పుడుగా హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండడంతో పాటు దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఏదైతే ముఖ్యంగా మందుకి అలవాటు పడ్డారు, లిక్కర్కి, వైఎస్ఆర్సీపీ
లిక్కర్ పాలసీ ఏం తీసుకుందంటే షాపులు తగ్గించాలి, 4380 షాపులున్న అప్పటి ప్రభుత్వంలో నుంచి 2534 కుదించడంతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోయినా 100 రూపాయలు విలువ ఉన్నదాన్ని 300కు పెంచి డిస్కరేజ్ చేసామని మేము అనుకున్నామే. కానీ సరసమైన రేట్లకి అన్ని బ్రాండ్లు అందిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మందు సేవించే ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆశ ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నట్టు మాకు అర్థమైంది. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది రాబోయే రోజుల్లో మరింతగా లోతుగా అధ్యయనం కూడా చేస్తాం. కానీ మా పాలసీ లిక్కర్ తాగే వాళ్ళని డిస్కరేజ్ చేయాలనుకున్నాం. నాడు నేడు ద్వారా విద్యని వైద్యాన్ని సామాన్యుడికి కూడా కార్పొరేట్ స్థాయిలోది అందించాలనుకున్నాం. కానీ మా ప్రయత్నం మేము చేసాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మనం గమనిస్తున్నట్టయితే వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, అగ్నికి ఆహుతి చేయటం, లేకపోతే వివిధ రకాలమైన దమనకాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపేసి 75 సంవత్సరాల వయసుకు పైబడ్డ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మెజారిటీతో గెలిచి జనం గుండెల్లో ఉండే విధంగా 4 మంచి పనులు చేసి పుణ్యం కట్టుకుంటే అతని కీర్తి పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక పెద్ద మనిషిగా ఎవరి మీదైనా దాడులు చేస్తున్నప్పుడు దాన్ని ఆపడం పెద్ద మనిషితనం. అలా కాకుండా సంతోషపడడం, నోటితో చెప్పి నొసలతో వెక్కిరించినట్టు చందాన దాడులు ఎవరు చేయమాకండి సన్నగా చెప్పి పెద్దగా దాడులు చేయడం ఏదైతే ఉందో నోటితో చెప్పి నొసలతో వెక్కిరించడం మీద చెప్తున్నారు కదా. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మేము అధికారంలో వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప ఇట్లా మేము కక్ష సాధింపు చర్యలు ఎవరు కూడా చేయదు, కార్యకర్తలు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని. మరి అది నేనే అదే అంటున్నా. వాళ్ళ కళ్ళ ముందు విజువల్స్ అన్నీ ఉన్నాయి. గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, లేకపోతే రాష్ట్రపతి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా మేము ఫిర్యాదు చేసాం. ఈ స్థాయిలో మేము చేస్తున్న ఫిర్యాదులు, విజువల్స్ అన్నీ ఓపెన్ మీడియాలో కనపడుతున్నప్పుడు, వాళ్ళకి సంబంధించిన మీడియాలో కనపడకపోయినప్పటికీ, దాచిపెట్టినప్పటికీ వాళ్ళు నిజాయితీగా కానీ వాళ్ళని ఆపాలనుకుంటే ఆపచ్చు. బట్ దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ వాట్ వాళ్ళ వర్కర్స్ ఏదైతే పార్టీ వర్కర్స్ చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కసి తీర్చుకోనివ్వండి, భయభ్రాంతుల్ని చేస్తే పార్టీ లేకుండా పోవాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం మాకైతే అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీగా మారినా వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోండి, నిజంగా ఉంటే ఇబ్బందులు పెట్టండి, అంటే చట్టపరంగా ఏదైనా ఉన్నా కూడా. కానీ రాబోయే రోజుల్లో కేవలం భయభ్రాంతులను చేయడానికి ఈ విధమైన కార్యక్రమాలు కాకుండా నిర్మాణాత్మకంగా మీకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే కార్యక్రమంలో మాలాగా మీరు అప్పులు చేయనన్నారు కాబట్టి, మీరు సమర్థులు కాబట్టి సంపదను సృష్టిస్తామని చెప్పారు కాబట్టి సంపదను సృష్టించడం ద్వారా కొత్తగా అప్పులు చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చే నాటికి అప్పులు చేయకుండా సంపద సృష్టించడం సాధ్యం అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము నమ్మాము, ప్రజలతో పాటు మేము కూడా నమ్మాల్సి వచ్చింది. లేదు అప్పులే శరణ్యం అనుకుంటే మమ్మల్ని విమర్శించింది తప్పని ఒప్పుకోమనండి. ఎవరైనా గత ప్రభుత్వం యొక్క శ్వేతపత్రాలు ప్రకటిస్తామన్నప్పుడు మేము కూడా ప్రకటించాం. గత ప్రభుత్వం అప్పట్లో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారంలో చేసిన అప్పుల్ని వడ్డీలను కట్టాం, ఈఎంఐలు కట్టాం, కొత్తగా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో ప్రజలకు 2,70,00,000 రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది డీబీటీ ద్వారా నేరుగా. మరి ఈరోజు పెన్షన్ ఇస్తామంటున్నారు కానీ రేషన్ బండ్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి. మళ్ళీ రేషన్ డీలర్లను తెచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఏమో పసుపు బిళ్ళలు వేసుకొని వెళ్తే అధికారులు టీ ఇచ్చి పనిచేసి పంపాలని ఆదేశిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు చాలా రకాలుగా ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో సహకరించారు. మా మీద అపోహలో మరి మా మీద ఉన్న కోపం ఎందుకో తెలియదు కానీ అన్నా అని అందరినీ గౌరవించిన మా ప్రభుత్వాన్ని సాగనంపారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అదే ఉద్యోగులు ఈ పరిస్థితిని ఏ విధంగా రాబోయే రోజుల్లో బేరీజ్ వేసుకుంటారో మనమంతా గమనిస్తాం. ఇందాక మనం ఇంటర్వ్యూ చేసే ముందు స్థానిక ఆంధ్ర నాయకునికి సంబంధించిన ఒక కార్యకర్తకు ఫోన్ చేసి ఇట్లా రవణతో ఇంటర్వ్యూ ఉంది, ఏంది వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని అంటే వాళ్ళ అభివృద్ధి పనులు 100కు 100% చేసినప్పటికీ ఏదైతే మంత్రులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ లాంటి వాళ్ళు
దురుసుగా ప్రవర్తించడం లేదంటే యథేచ్ఛగా మాట్లాడడం ఇవి కొంత వాళ్ళకు మైనస్ వచ్చిందని చెప్తారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారనా? 4-5 కారణాల గురించి నిష్కర్షగా చెప్తే నా పార్టీ కోపం వచ్చినా నేను చెప్పాల్సిన పరిస్థితే. అవును, మేము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల్ని ఆదుకునే కార్యక్రమాలు అనేకం చేశాం, కానీ మా కార్యకర్తలకు ఎవరికి మేలు చేసుకోవాల్సిన ఆలోచన మాకు రాలా. రైట్, వాస్తవం ఇది. 2, మా మంత్రులు దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆ విధంగా మాట్లాడకుండా అలాంటి మాట్లాడే వాళ్ళని మాట్లాడొద్దని ఆపాల్సిన అవసరం మాకుండింది. అలా కాకుండా యూట్యూబ్లో రేటింగ్స్ వస్తున్నందున బహుశా మీడియా ఛానల్స్ ఎగబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టినందువల్ల వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడడం, యూట్యూబ్లో వాళ్ళే మాత్రమే సర్క్యులేట్ కావడం ఏదైతే జరిగిందో, ఈ థంబ్నైల్స్ విచ్చలవిడిగా ఏదైతే వచ్చిన ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఏదైతే ఉందో కొంత ప్రభావం ఉంది. ఈ ప్రభావం కూడా ఉంది. ప్రతి మనిషి కూడా స్వయంగా నియంత్రణ కలిగి ఉండి నోరు అదుపులో ఉంటే ఊరు మంచిగా మన మీద ఉంటుందనే నానుడిని మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని రుచి చూడడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్. సో ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా సంయమనంతో సమస్య గురించి సదుద్దేశంతో ప్రజలకు మేలు జరగాలని మాట్లాడే వాళ్ళగా ఉండే వాళ్ళల్లో నేను ఒకటిగా ఉంటా. ఖచ్చితంగా విమర్శ కోసమే విమర్శ చేయకుండా అవసరం మేరకు విమర్శ చేయడంతో పాటు నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలనేది రాజకీయాల్లో విమర్శ నా ఆలోచన. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ గా. నా శత్రువుకి సైతం, అంటే ఇక్కడ శత్రువు అంటే వర్గాలు లేవు, లేకపోతే మా అంతటి మాకు ఏ వివాదాలు లేవు, కానీ రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాన్ని శత్రుత్వం అనుకుంటే కూడా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసే విధంగా నేను మాట్లాడాలని నేను కోరుకుంటా. అట్ ద సేమ్ టైం సమస్యను మాత్రం ఎత్తి చూపడం, ప్రజల పక్షాన ప్రశ్నించడం ప్రాథమిక హక్కుగా ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మేము ఈరోజు ప్రతిపక్షంగా మేము ఉండలేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తాం, ప్రజల కోసం నిలబడతాం. ఖచ్చితంగా ఎన్ని రకాలుగా భయభ్రాంతుల్ని చేసినప్పటికీ తిరిగి ప్రజలు వైఎస్ఆర్సీపీని మా కోసం మీరు ప్రశ్నించండి అని అడిగే అవసరం తొందరలో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి సంయమనం పాటించాలి. మేము కొంత మీరు కూడా సమయం ఇవ్వాల్సింది. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, అవసరమైతే సంవత్సరం రోజులు సమయం ఇచ్చినా ప్రజల్లో వచ్చే సమస్యల్ని బట్టి మాత్రమే మేము ప్రశ్నిస్తాం తప్ప సమస్యలే లేకపోతే రాజకీయం కోసం మాత్రమే ప్రశ్నించడం అనేది జరగదు. కాబట్టి మీరు సరైన పరిపాలన అందించండి, వీలైనంత తక్కువగా మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా కూడా రాజకీయంగా తర్వాత చూసుకుందాం. అంతగా మేలు చేసిన మేమే ఓడిపోతే ఏ విధంగా మేలు చేస్తారో మీ గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒప్పుకుంటున్నాం. మీరు అభివృద్ధి అయిందా ఆంధ్ర రాష్ట్రం అంటే? ప్రభుత్వంలో మేము చేసినంత మేలు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం చేయలేదని నిర్మోహమాటంగా చెప్పగలను. ఇంకొకసారి చెప్తారు అన్నయ్య? మళ్ళీ చెప్తా. ఎందుకంటే 5 సంవత్సరాల కాలపరిమితిలో మేము చేసింది సరిగ్గా చెప్పుకోలేకపోవడమే మా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. చేసేవాడి కన్నా చెప్పేవాడు గొప్ప అని చెప్పి ఏదైతే ప్రజల ముందు ఈరోజు మిగతా పక్షాలు ఎలివేట్ అయ్యి అధికారంలోకి వచ్చాయో అక్కడ మేము వెనకబడ్డాం. కార్యకర్తలను దూరం చేసుకున్నాం, నాయకుల్ని కొంతమందిని దూరం చేసుకున్నాం, కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంతమంది దూరం అయ్యారు. కాబట్టి మా లోపాలు మేము సవరించుకుంటాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, అవసరమైన మేరకు మాత్రమే ప్రశ్నిస్తాం. అనవసరంగా రాజకీయం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాజకీయం కోసం మాత్రం ప్రశ్నించడం జరగదు. ప్రజలకి మీరు ఇబ్బంది పెట్టిన రోజున ప్రజలు మా కోసం వచ్చి మా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తారని మేము తెలియజేస్తాం. కానీ రవాణా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ప్రశ్నార్థకంగా మారింది పార్టీ పరిస్థితి అని అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువలు చాలా ఎక్కువ. ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో 550 సీట్ల దాకా పైన ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో కేవలం 2 సీట్లతో పరిమితమైన బీజేపీ ఎన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం కాదా? అంటే 2 సీట్లకి పరిమితమైన బీజేపీ ఆ రోజున ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో 32 సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మరి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే ఆ రోజున వాళ్లే కరెక్ట్గా రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చే రాజకీయం ఏదైతే జరుగుతుందో అది దేశంలో ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ వైసీపీకి ఆత్మవిశ్వాసం ఉందా, పుంజుకుంటాం రాబోయే రోజుల్లో అని చెప్పి? వైసీపీ ఏ రోజు కూడా నైరాస్యంలో లేదు. వైసీపీలో కొంతమంది అధైర్యపడిన వాళ్ళు అటు ఇటు చూడొచ్చు, కొందరు మారచ్చు, కొందరు నిర్వేదం చెందొచ్చు, కొంత టైం తీసుకోవచ్చు. సరైన టైంలో సరైన నిర్ణయాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందడుగు వేస్తుంది. ఆ సంగతి తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు కాబట్టి
ఈ పార్టీ లేకుండా పోవాలనే ఆలోచనతో మాత్రం దయచేసి ఉండకండి. అన్న పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు కొంత సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 2-3 రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో జగన్ గారు డీకే శివకుమార్ని కలిసినట్టు, వైసీపీ కాదు కాంగ్రెస్ పార్టీ పెట్టాలి, షర్మిల గారిని తప్పిస్తున్నట్టు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజాలు? దీంట్లో చాలా రాజకీయ కోణం ఉంది. ఓకే, అంటే మమ్మల్ని కాంగ్రెస్కి దగ్గరగా జరిపితే బీజేపీకి మా మీద కోపం రావాలి, ఓకే, తద్వారా మా మీద కేసులు వేగంగా రావాలి. ఇవన్నీ రాజకీయ కోణం. కాకపోతే మేము ఏ రోజు ఎవరితో పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకున్న దాఖలాలు లేవు. అవును, అలా అనుకుంటే బీజేపీ ఎన్డీఏకి రమ్మని మొట్టమొదటి వైఎస్ఆర్సీపీనే ఆహ్వానించింది. అవును, మేము ఒప్పుకోలేదు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశంలో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలతో మేము మద్దతు ఇస్తామన్నామే. కానీ మేము రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటామని ఈ రోజు చెప్పలా, ఈ రోజు చెప్పాం, రేపు చెప్పాం. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏపీకి? జోస్యాలు మేము చెప్పాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా వచ్చే సువర్ణ అవకాశం వచ్చింది. ఆయన ఆ దిశగా ముందడుగు వేస్తారని మేము కోరుకుంటాం. వేచి చూస్తాం. రైట్ అన్న, చివరిగా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఓటమి తర్వాత ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే ధైర్యంగా ఉండండి. చట్టం, రాజ్యాంగం ప్రకారం ఏదైనా దాడులు జరిగినా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఏదైతే ఉందో మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ద సేమ్ టైమ్ వీ అపీల్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ఎవ్రీబడి, మీరు గెలవాలని కోరుకోండి, ఎదుటి రాజకీయ పక్షం లేకుండా పోవాలని కోరుకోవద్దని హితవు చెప్తున్నాం. రైట్ అన్న, అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.